విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం దైవ రాజ్యపు యాత్రికులం ప్రతిచూపుతో కాదు విశ్వాసంతో మేం నడచేద్దాం ఎప్పుడు విశ్వాసంతో మంచి పోరాటమే పోరాడేదాం ఇప్పుడు జీసస్ ఈజ్ our hero Jesus is our hero Jesus is our hero He calls us heroes of faith విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం దైవ రాజ్యపు యాత్రికులం లేకపోతే ये दुनिया में कोई भी आपको प्यार नहीं कर रहा है। యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. यीशु मसीह आज बोल रहा है मैं యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే यीशु मसीह क्या बोल रहा है बोलता మిమ్మల్ని సమస్త భారమోస్తున్నా జనులారా, आप पापों से సమస్త భారమోస్తున్నా జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీ పాపాన్ని, మీ శాపాన్ని, మీ వ్యాధిని, మీ బాధను, మీ కలిమిని ఏళ్ళప్పటికీ ఆయన తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు యొద్దకు వస్తావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ బ్రతుకును మార్చుకుంటావా? లేదా ఇదే స్థితిలో ఉంటావా? ఒక్కసారి నీ మనసుని పరిశీలన చేసుకో. ఇదిగో చూడండి, నీ యొద్దకు మేము ఎందుకు వచ్చి ఉన్నామంటే మమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు మా బ్రతుకులు మార్చాడు. మీ బ్రతుకులు కూడా మార్చుకోవాలంటే యేసు యొద్దకు నేడే రండి. ఈ నేడే రక్షణ దినం, నేడే సువార్త దినం, నేడే మీ బ్రతుకులు మార్చుకునే దినం. కాబట్టి మీరు ప్రభు యొద్దకు వస్తే మీరు రక్షింపబడతారు, మీ బ్రతుకులు మార్చబడతాయి. మీరు మీ జీవితాలను ఆయన యొద్దకు, ఆయన మీరు చనిపోతే ఆయన రాజ్యానికి చేరడానికి ఉంటుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేనే లేడు. నేనే మీరు యేసు యొద్దకు రండి, మీ పాపాలను క్షమాపణ పొందుకోండి. ప్రభువే తోడుండా శోధన జయించి అధిపతిగా ఎదిగినాడు బానిసగా రాజైనాడు ఫరోకే తండ్రి వలె రాజ్యమేలాడు విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం దేవునికే మేం వారసులం పోయినప్పుడు ఆ పాపంలోనే జీవించి పాపంలోనే మన అందరం కూడా మరణిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరి పాపముల కొరకు ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించి మనందరి కొరకు ఆయన సిలువలో మరణించాడు. ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించిన వారి యొక్క పాపములు క్షమించబడతాయి. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పాపంలోనే జీవిస్తూ ఉంటాడు. ఆ కారణంగా ఒకరోజు మరణించిన తర్వాత ఆ యొక్క మానవులు దానియేలుకు దేవుడు వరమిచ్చను కలల భావము వివరింప నేర్పెను దానియేలు తన దేవుని ఎరిగెను ప్రత్యేకముగా జీవించి చూపెను రాజుకు మ్రొక్కనని ఆదరణ ఓదార్పు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే నా యొద్దకు మీరు వచ్చిన వేళ మీకు విశ్రాంతిని కలగజేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే నాకు మొర పెడితే నీకు సమాధానం ఇస్తాను. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎవరిని నేను దూరపరచనని దేవుడు సెలవిస్తున్నాడు. నీ బాధ ఏందో, నీ వేదన ఏందో, నీ యొక్క ప్రతి ఒక్క కలిమిలో యేసుక్రీస్తు ప్రభు మీకు తోడుంటున్నారు. చూడండి, మేము కూడా ఒకప్పుడు బాధల్లో వేదనలో ఉన్నవారమే, శాంతి సమాధానం లేక బాధపరిచిన వారమే, అప్పు సమస్యలో ఉన్నవారమే. కానీ ఈ దినం ఈ రీతిగా మేము ప్రకటిస్తున్నామంటే ఆయనను మేము రుచి ఎరిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుని మేము రుచి ఎరిగి ఉన్నాం. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన శాంతి సమాధానం పొందుకొని మీ బాధలు వేదలు ఆయన దగ్గరికి మీరు పూరపెట్టినప్పుడు, ఆయన అడిగినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు మీ బాధలు వేదలు కొట్టివేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ఈ లోకానికి వచ్చి మనకు ప్రాణమించేంతగా ప్రేమించాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, సజీవుడై ఉన్నాడు, సజీవ లెక్కలో ఉన్నాడు. ఆ రీతిగానే మనం కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత
ఆయన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి, ఆయన నిత్య రాజ్యానికి వారసులు అవ్వండి. అదే విధంగా ఈ లోకంలో మీ బాధ వేదన ఏదున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర మీరు మొరపెట్టిన ఎడల ఆయన ఖచ్చితంగా మీకు జవాబు ఇస్తారు. వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం దైవ రాజ్యపు యాత్రికులం వెలిచూపుతో కాదు విశ్వాసంతో మేం నడచేదం ఎప్పుడు విశ్వాసపు మంచి పోరాటమే పోరాడేదం ఇప్పుడు Jesus is our hero Jesus is our hero Jesus is our hero He calls us heroes of faith